సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈరోజు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా 45% ఓటింగ్ సంపాదించి పెట్టినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి అత్యధిక శాతం మా వైపు నిలిచినటువంటి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వచ్చిన అధిక ఓట్లు మాకు సాధించి పెట్టడంలో స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేశారు. కాబట్టి వాళ్ళందరినీ కలుసుకొని మీరందరూ కష్టపడి పనిచేశారు, ఓటమి పాలైనా సరే మీకు ధన్యవాదాలు తెలియజేయాలి, మీరు పడ్డటువంటి కష్టానికి ధన్యవాదాలు తెలియజేయాలని ఆలోచిస్తూ ప్రతి మండలానికి వెళ్ళి కార్యకర్తల నాయకులను కలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనుగోలు మండలానికి సంబంధించి కూడా స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడుతారు. కాబట్టి స్పష్టంగా చెప్పాం, అధికారం రాకపోయినా కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వము, అన్యాయాలు ఎదుర్కొంటామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. ఆ హామీలన్నీ అమలు చేస్తారని మేము భావిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. ఒకవేళ ఆ హామీలు అమలు చేయకపోతే మేము మా కార్యాచరణ రూపొందించుకుంటాం. కాబట్టి ఇప్పుడే అధికారంలోకి వచ్చి 1 మాసము 1 వారం రోజులైంది, వెంటనే మీరు చేయలేదని చెప్పి ప్రశ్నించడమో లేదా విమర్శించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. కాబట్టి దాన్ని ఆ ఆనవాయితీకి తిలోదకాలు ఇస్తూ ఆయన చేస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం. దాని ప్రకారం ఏ విధంగా ఆయన ఆలోచన విధానం ఉంటుందో, ఏ విధంగా అమలు చేస్తారనేటువంటిది కూడా పరిశీలించిన తర్వాత వాటి గురించి మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు తీయించాడు. కానీ ఏ విధంగా ఏ లోపం వల్ల ఈరోజు మేము ఓటమి పాలయ్యామనేటువంటి దాని మీద కూడా స్థానికంగా నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా, మరింత లోతుగా కార్యాలయాల వారీగా అధ్యయనం చేసి సమీక్షించుకొని వాటిని మరలా పునరావృతం కాకుండా వాటిని అన్నింటిని కూడా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయడానికి 5 సంవత్సరాల కాలం కూడా కష్టపడడం జరుగుతుంది. ప్రజలకు అన్ని విధాలు అండగా నిలుస్తాం. అధికారం ఉంది, అధికార బలం ఉంది, కాబట్టి అధికార బలంతో మేము వెర్రవెగుతాం. కాబట్టి అధికారం మాకు ఇచ్చినటువంటి కైపుతో, ఆ నిషాతో మేము అందరి మీద దాడులు తగ్గిస్తాం, అక్రమాలకు అన్యాయాలకు పాల్పడతామంటే సహించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి స్పష్టంగా చెప్పాం, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అండదండలు అందించామో ఈరోజు అధికార పార్టీ శాసనసభ్యుడిగా, మంత్రిగా కాస్త బిజీగా ఉన్న ప్రజలకి అందుబాటులో ఉన్నాం నిత్యం. దానికన్నా ఎక్కువ సమయాన్ని, రెట్టింపు సమయాన్ని కేటాయించి పూర్తి సమయం ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు అందుబాటులో ఉండి ఎవరికి ఎక్కడ ఏ కష్టం రానివ్వకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా అధికారులు మితిమీరి ప్రవర్తించినా, అన్యాయంగా వ్యవహరించినా, పక్షపాత వైఖరి ప్రదర్శించినా ఎక్కడా ఉపేక్షించేటువంటి ప్రసక్తి ఉండదు. అన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీ శ్రేణులకు అండగా నిలవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలీయమైనటువంటి శక్తిగా, తిరుగులేనటువంటి శక్తిగా తయారు చేయడానికి అన్ని రకాల కూడా కృషి చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను చూశారు ప్రజలు. ఉచిత ఇసుక అన్నాడు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చినటువంటి దానికన్నా ఈరోజు రేట్లు ఎక్కువ. కానీ ఆ రేటుకైనా లభ్యత ఉందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దోపిడీ చేయడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఇసుక కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. సామాన్య ప్రజానీకమైతే వాళ్ళు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి పక్షపాతంతో ఈ పార్టీ వాళ్ళకి ఇసుక ఇవ్వము, ఈ పార్టీ వాళ్ళు ఇసుక దొరుకుంటారు, వాళ్ళతో పాటు సామాన్య ప్రజానీకం కూడా ఇబ్బందులు పడతారని చెప్పి. కాబట్టి నేను నిన్న 2 విషయాలు స్పష్టంగా అడిగాను. ఒక విద్యుత్కు సంబంధించినటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాన్ని విడుదల చేశాడు. మేము 2 పాయింట్లు అడిగాం చంద్రబాబు నాయుడు, ఆ 2కి సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఒకటి, ట్రూ అప్ ఛార్జీలు తీసేస్తానన్నాడు. ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు పెట్టారో నాకు తెలియదు అన్నాడు. ట్రూ అప్ ఛార్జీలు ప్రవేశపెట్టింది చంద్రబాబు హయాంలో. రావాలంటే చంద్రబాబు నాయుడుతో ఆ మాట చెప్తే మాట్లాడటం లేదు. ట్రూ అప్ ఛార్జీలు నువ్వు పెట్టావు, నీ హయాంలో ప్రారంభమయ్యాయి, నువ్వు తీసేస్తున్నావు, కొనసాగిస్తున్నావు అనే దానికి సమాధానం చెప్పమంటే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు తప్ప దాని గురించి మాట్లాడటం లేదు. రెండవది, రైతులకు సంబంధించినటువంటి మీటర్లు ఏదైతే ఉన్నాయో ఆ మోటార్లకి మీటర్లు పెంచేది లేదు, అవి గురితాళ్ళు అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఉన్నావా? కరెంట్ ఛార్జీలు పెంచడం అనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తావు. ఈ 3 మీరు ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికలకు ముందు విద్యుత్ రంగానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీలు శ్వేతపత్రంలో మొన్న 3 కనపరచలేదు. కాబట్టి ఆందోళన ఉంది. మీరు చెయ్యరని మేము అంటాం, చెయ్యవచ్చు, చేస్తారేమో. ఆ చేసేదాంట్లో స్పష్టత అవసరం ఉంది. కాబట్టి మేము అడిగేటువంటిది ట్రూ అప్ ఛార్జెస్ రద్దు చేస్తాం, ట్రూ అప్ ఛార్జెస్ ఉండవు.
రైతులకు సంబంధించినటువంటి మోటార్లకు మీటర్లు బిగించము, వాటి రెండుతో పాటు కరెంట్ ఛార్జీలు పెంచము. ఈ 3 ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు కాబట్టి విద్యుత్ రంగానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసేటప్పుడు ఆ 3 హామీలను వెన్నకుండిపోయారు కాబట్టి ఆ 3 హామీల మీద మీరు స్పష్టత ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఉచితంగా ఇసుక అన్నారు. మరలా ఈరోజు డబ్బులు కట్టించుకుంటున్నారు. ఉచిత ఇసుక అంటే ఏంటి? నేరుగా ట్రాక్టర్ తీసుకెళ్తాడు, దానికి లోడ్ చేస్తాడు, లోడింగ్ ఛార్జీలు భరిస్తాడు, తీసుకువెళ్ళిపోతాడు. దాన్ని ఉచిత ఇసుక అంటారు. మీరు టన్ను కింద అని పెట్టి దాన్ని ఉచిత ఇసుక అని చెప్తే గతంలో ఉన్నదానికి మీ దానికి తేడా ఏంటో చెప్పలేకపోతున్నారు. కొన్ని దగ్గర గతంలో ఉన్న దానికన్నా ఎక్కువ అవుతుంది ఇప్పుడు మీరు. కాబట్టి ఉచిత ఇసుక అంటే దాని అర్థం నిర్వచనం మాకు తెలిసినంత వరకు ట్రాక్టర్ తీసుకొస్తాడు, ఉచితంగా ఇసుక తీసుకువెళ్తాడు. ఆ లోడింగ్ ఛార్జెస్ ఏదైనా వాడే లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇతరులు వచ్చి లోడ్ చేయొచ్చు. మీ అధికారుల దగ్గర ఉండి ఆ పర్యావరణానికి సంబంధించి గ్రౌండ్ వాటర్ దెబ్బతినకుండా ఎంత లోతున తీసుకువెళ్ళాలనేటువంటి దాని మీద ఇదిగో ఈ లోతు వరకు మీరు తీసుకెళ్ళండి అని చెప్పి ఒక గైడెన్స్ ఇస్తారు. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఉచిత ఇసుక కాకుండా మరలా టన్ను కింద ఈ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అటకెక్కించినట్టు లెక్క. కాబట్టి ప్రారంభం నుంచే మొదలు పెట్టకుండా కనీసం 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఇస్తారనుకుంటే బిగినింగ్ నుంచే మీరు హామీలు ఏదైతే ఇచ్చారో వాటి ఉల్లంఘన ప్రారంభించారు. ఆ హామీల ఉల్లంఘనకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు కనీసం మిగిలిపోయినటువంటి వాటి మీదైనా నిలబడతారు. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ రాలేదు కాబట్టి బడ్జెట్ వచ్చిన తర్వాత ఆ బడ్జెట్లో కూడా మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలకు కూడా కేటాయింపులు చేస్తారని మేము ఆశిస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మేము కోరుకునేది కూడా మీరు ఇవ్వాలని, మీరు ఇవ్వకుండా ఉంటే మిమ్మల్ని విమర్శించాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన మాకు లేదు. మీరు ఇవ్వకపోతే ప్రశ్నిస్తాం, కానీ మీరు ఇవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే మేము ఓటం పాలైన ప్రజల అన్యాయం కాకూడదని కోరుకుంటాం. కాబట్టి ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటాం. ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పూర్తి స్థాయిలో అండదండలపిస్తాం. అందుకనే మరలా చెప్తున్నాం. పాపం కొంతమంది అధికారం ఇచ్చినటువంటి కైపు నిష తలకెక్కి ఈ ప్రారంభోత్సవ శిలాఫలకాలు పగలగొట్టడం, అక్కడక్కడ ఏదైనా తీసి 1000 కోట్లు పెట్టడం కానీ చేస్తున్నారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. మరలా ఎవరైతే ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారో, ఎవరైతే వీటిని ఈరోజు కూలదోస్తున్నారో వాళ్ళ చేతనే వాళ్ళే కట్టించేటువంటి విధంగా భవిష్యత్తులో అధికారం ఉండేటువంటి ఎవరికి శాశ్వతంగా అధికారం మార్పిడి జరుగుతుంది. అధికారం మారి మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ వచ్చిన రోజు మీరే దగ్గరుండి వాటిని కట్టించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి గుర్తుంచుకోండి. ఎవరిని విడిచిపెట్టేది ఉండదు ఆ రోజు. కాబట్టి ఈరోజు ఎంత ఎగిరి పడతారో ఆ రోజు అంత దాహం, అంత మంచినీడు తాగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి తప్పనిసరిగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడిగా ఇంటిమేట్గా అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించానో అధికారం లేకపోయినా అదే విధంగా వ్యవహరిస్తాం. అందుకని కార్యకర్తలు అందరినీ ధైర్యంగా ఉండండి. ఏది వచ్చినా సరే ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా మీ అందరి పక్షాన పోరాటానికి. కాబట్టి పోరాటాలు ఏం కొత్త కాదు. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా నిలబడండి. మీ అందరికీ అండదండలు అందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా